హాయ్ అండి, ఈరోజు మొగల బిర్యానీ తయారు చేస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తయారు చేయండి ఇంట్లో. అది ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నానండి, స్కిన్లెస్. బోన్ తీసుకున్నానండి, బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఈ సైజులో ఉండాలండి. నేను శుభ్రం నీట్గా 2-3 చుట్లు కడిగేసి ఇంత కట్ చేసుకున్నాను. ఇందులోనే 1 kg రొయ్యలండి, ఇవి కూడా ఇందులోనే కలిపేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. ఓ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, నూరుకున్న మసాలా ఓ స్పూను, ధనియాల పొడి ఓ స్పూను, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పెరుగు, ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు కారం మసాలా పడద్దండి ఇలా కలిపేసుకుంటేని. ఇలా కలిపేసుకుంటూ ఒక అరగంట పక్కన పెడదామండి, మసాలా మొత్తం పడుతుంది. ఒక లోటా బియ్యానికండి 2 లోటాలు నీళ్ళు వేయాలి. శుభ్రం కడిగేసి ఒక అరగంట సేపు పక్కన పెడదామండి. ముందుగా గిన్నె పొయ్యి మీద పెడుతున్నానండి, కొద్దిగా ఆయిల్ వస్తున్నాను. అందులో కొంచెం డాల్డా వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. పాలకు సంబంధించి ఐటమ్స్ అన్నీ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నది వేసుకోవాలండి. పచ్చికొంప రాకుండా ఇలా వేపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొద్దిగా వేద్దామండి, అలా కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే గుడ్లు చెత్తగొట్ట వేసుకోవాలండి. నేను ఒక 5 గుడ్లు వేస్తున్నాను. ఈ మొగల బిర్యానీలో 3 రకాలు వేస్తున్నానండి. ఎగ్, చికెను, రొయ్యలు వేస్తున్నాను. ఇంకా వేసుకునే వాళ్ళు ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు. నేనైతే 3 రకాలు వేస్తున్నానండి. అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగే వేగాలండి. ఇలాగే వేద్దామంటే ఇందులో ఒక అరగంట సోపు, ఉప్పు కారం మసాలా అన్నీ వేసాం కదండి, రొయ్యలు చికెన్ నానబెట్టాం కదండి. ఇప్పుడు ఇది వేసుకుందాం. మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇందులో వేసాక ఇంకా తినేది కూడా తినాలంటుంది. బిర్యానీ మొత్తం పూర్తయ్యాక చూద్దరు కానీ ఎలా వండారు అన్నదనే. ఇప్పుడు పెట్టేసుకుంటే 5 నిమిషాలు ఉంచుదాం, మగ్గుతుంది.
మగ్గిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం, నీళ్ళు. ఓ లోటా బియ్యానికి 2 లోటాలు నీళ్ళండి. చికెను ఊరబెట్టేటప్పుడు ఉప్పు వేసాను కదండి, ఓ చూండు. ఇప్పుడు ఇందులోనే బిర్యానీలకు సరిపడగా ఉప్పు వేస్తున్నాను. నీళ్ళు తెరబడ్డాక బియ్యం వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఇలా శుభ్రం వేసుకోవాలి. నీళ్లు గట్ట ఉండకూడదు, కొలతకు సరిపడి ఇస్తాం కాబట్టి. ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది, ఎక్కువ కలపకూడదు, నొక్కని అయిపోద్ది. ఇందులోనే పైన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేద్దాం. చిన్నగా మంటెట్టుకోవాలి, 10 నిమిషాలు ఉంచుదాం. బిర్యానీ దగ్గర పడుతుంది. ఇప్పుడు బిర్యానీ అయిపోయిందేమో సాస్ చూద్దామండి. అయిపోయినట్టుకుంది. అయిపోయిందండి. చూసారా, నీరు అన్నదే లేదు, చాలా బాగా అయిందండి. పొత్తులాగా ఉంది. దించేసుకుందాం ఈసారి. ఇది చికెన్ కర్రీ అండి. గ్రేవీ ఉంటుంది వేసాను. ఇది వేసుకోకపోతే తినేచ్చు. చాలా బాగుందండి ఈ మొగల బిర్యానీ, చాలా టేస్ట్గా ఉంది. రైలు, చికెను, ఎగ్ వేసుకుండి ఈ మొగల బిర్యానీ తయారు చేసుకోండి. మీరు కూడా చాలా టేస్ట్గా ఉంది. ఇంట్లో తయారు చేసుకుంటే బయట ఎందుకు కొనమరా బాబు అనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, అలా సపోర్ట్ చేయండి. గంట చూడ మాత్రం మర్చిపోకండి.